హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. హెల్త్ బాలేదు. అందుకని చెప్పి వీడియోస్ షేర్ చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ గురించి మీరు వెయిట్ చేసినందుకు. నేను రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసేసుకుంటూనే ఉంటానండి. అయినా గానీ మనకి కొంచెం పని ఉంటూనే ఉంటుంది కదా పండగొచ్చేటప్పటికి. సో, ఇంట్లో పనులు, బయట పనులు చక్కబెట్టుకొని అవన్నీ మేనేజ్ చేసుకునేటప్పటికి బాగా టైర్డ్ అయిపోయానన్నమాట. దానివల్ల హెడేక్ వచ్చేసింది. నాకు మైగ్రేన్ హెడేక్ ఉందన్నమాట. అంతేకాకుండా నాకు ఆర్థరైటిస్ కూడా ఉంది కదండీ! నాకు బాడీ పెయిన్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. అందుకని వీడియోస్ కూడా షూట్ చేయలేదు. మొన్న ట్యూస్‌డే ఈవినింగ్ 6:30కి తీసిన వీడియో అనమాట ఇది. ఇంకా ట్యూస్‌డే మార్నింగ్ హెడేక్ తగ్గింది. సో, అందుకని చెప్పి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే అలా నెమ్మదిగా చేసుకుంటా ఉన్నానన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో ఈవినింగ్ 6:30కి చికెన్ తీసుకొస్తాను చేస్తావా అని అడిగారనమాట. అయితే నేను అన్నాను, ఇప్పుడు వద్దులే థర్స్‌డే ఎలాగో నాన్ వెజ్ చేస్తాను కదా! ఇప్పుడు బయటికెళ్ళే పని కూడా ఉంది కదా! అంటే లేదు బయటికెళ్ళి పనులు చూసుకొని వచ్చాక నేను చేస్తాను అనేసి అన్నారన్నమాట. ఆయనకి చికెన్ తినాలని ఉందన్నమాట. అందుకని చెప్పి లేదు నేను చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. మళ్ళీ స్ట్రెయిన్ అయితే గనుక ఇబ్బంది పడతావు. పండగ ఉంది కదా! అనేసి అన్నారనమాట. అయితే బయటికెళ్ళి ఇంకా కావాల్సిన పువ్వులు, పళ్ళు తీసుకొని ఇంటికొచ్చేసాము. ఎందుకంటే మా హస్బెండ్‌కి హెడేక్‌గా ఉంది అన్నారు. అందుకని చెప్పి ఇంటికొచ్చేసాము. ఇంకా ఆయన హెడేక్ స్టార్ట్ అయిందంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే గాని తగ్గదు. అందుకని చెప్పి ఎందుకంటే వర్క్ కూడా బాగా ఎక్కువైపోయింది. తనకి కూడా ఆఫీస్ వర్క్, ఇంట్లో వర్క్, బయట అంతా కూడా వర్క్ ఎక్కువైపోయి హెడేక్ వచ్చిందనమాట. ఎప్పుడైనా వస్తూ ఉంటది. యాక్చువల్లీ ఆవు నెయ్య, మామిడాకులు అలా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ తీసుకొస్తామని చెప్పారు. ఇంకా ఆయన పడుకున్నారన్నమాట. యాక్చువల్లీ రైస్, చికెన్ కర్రీ, రసం చేద్దాం అనుకున్నాను. అయితే ఇంకా టైం అనేది సెట్ కాక చికెన్ పులావ్‌కి మారిపోయిందన్నమాట మా మెన్యూ. చికెన్ పులావ్ అయితే ఈజీగా అయిపోతది కదా! నేను లేచి చేస్తాలే అన్నారు. అప్పటికే 8 అయిపోయింది. ఇంకా హెడేక్ మీద పడుకున్నారు కదా! ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి బయటికెళ్ళి వచ్చాం కదా! ఎంతసేపు పడుతది చెప్పండి. అందుకని నేనే చేసేసాను. మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపామంటే డిస్టర్బ్ అవుతారు కదా! అందుకని నేనే చేసేసాను. లేపలేదన్నమాట. ఒక విషయం చెప్పండి. మీలో ఎవరికైనా నాన్ వెజ్ తినంగానే నిద్రొస్తదా? మా హస్బెండ్‌కి అయితే నాన్ వెజ్ తినంగానే నిద్రొస్తది. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా పులావ్ గానీ, బిర్యానీ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు అయిపోతదా? ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటది కదా! ఇంకా చికెన్ పులావ్ అయ్యేటప్పటికి 9:35 అయిందండి. ఇంకా మా హస్బెండ్‌ని నిద్ర లేపేసి ఫ్రెష్ అప్ అయ్యి రమ్మని చెప్పాను. చికెన్ పులావ్ సర్వ్ చేసేసాను. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందండి. ఇంకా అలా అయిందండి ఆ రోజు మా డే. సో, క్యాజువల్‌గా మీతో ఈ విషయాలు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేశానండి. నేను ఎప్పుడైనా వీడియోస్ షేర్ చేయకపోతే ఏమనుకోకండి. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.